హలో గైస్, దిస్ ఇస్ వంశీ. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి త్వరగా జాబ్ తెచ్చుకోవడం ఎలా. ఓకే. సో రీసెంట్ టైమ్స్ లో మనం చూసుంటే గనక ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్ అనేది అయింది. అట్ ద సేమ్ టైం ఫైనల్ సెలక్షన్ ద్వారా వెళ్ళినా కానీ మనకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ రౌండ్ అనేది వర్చువల్ గా జరుగుతుంది, సెకండ్ రౌండ్ ఏమైనా ఫేస్ టు ఫేస్ రమ్మంటున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇలానే జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే 75% ఆఫ్ ద కంపెనీస్ వర్చువల్ గా కండక్ట్ చేస్తుంటే ఇదర్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్. కొన్ని వాక్ ఇన్ డ్రైవ్స్ 25% అనేది వాక్ ఇన్ డ్రైవ్స్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, కోవిడ్ తర్వాత ఇప్పుడే ఒక లాస్ట్ 2 months నుంచి వాక్ ఇన్ డ్రైవ్స్ అనేది కొంచెం ఎక్కువగా స్టార్ట్ అవడం అనేది జరిగింది. సో అంతకుముందు కోవిడ్ ముందర మన ఎక్స్పీరియన్స్ ఏంటి వాక్ ఇన్ డ్రైవ్స్ అంటే, సో పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయి సో ఎంతమంది వస్తారంటే వేలల్లో వస్తారు. సో ఇలాగా హ్యూజ్ కాంపిటీషన్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సినారియోలో మనకి ఏవి జెన్యూన్ జాబ్స్, ఏవి ఫేక్ జాబ్స్, ఏవి ఫేక్ పోస్టులు అర్థం కావట్లేదు కాబట్టి, సో ఈ వాకింగ్ డ్రైవ్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి బల్క్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు ఇలా వాకింగ్స్ పెడతా ఉంటారు. సో రీసెంట్ టైమ్స్ లో మనకి డిఫరెంట్ క్యాండిడేట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ అనమాట. ప్రజెంట్ వాకింగ్ డ్రైవ్స్ కి లిమిటెడ్ క్వాంటిటీలో పీపుల్ వెళ్తున్నారు ఇంటర్వ్యూస్ కి. అండ్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే బల్క్ లో తీసుకుంటున్నారు క్యాండిడేట్స్ ని. ఓకే, మీరు కనుక డిఫరెంట్ లొకేషన్స్ లో ఉండి, ఓకే, ఆర్ లేకపోతే విత్ ఇన్ ద సిటీ ఉంటే కనుక ఖచ్చితంగా వాక్ ఇన్ డ్రైవ్స్ అనేది అటెండ్ అవ్వండి. ఓకే, ప్రజెంట్ అయితే రిమోట్ అయితే మాక్సిమం దొరకట్లేదు, ఏదో హైబ్రిడ్ మోడే కాబట్టి కంపల్సరీ వాకింగ్ అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమైన వాళ్ళు ఒక వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఏదర్ వీకెండ్ ఆర్ వీక్ డేస్ వెళ్ళి ట్రై చేయడంలో ఏముంది. సో ఆల్రెడీ నోటీస్ పీరియడ్ సర్వ్ చేసే వాళ్ళు కానీ, ఆల్రెడీ జాబ్ లేక చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి కానీ, సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వాక్ ఇన్ డ్రైవ్స్ కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. అట్ ద సేమ్ టైం సెలక్షన్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఓపెనింగ్స్ కూడా వాళ్ళకి హ్యూజ్ లో ఉంటాయి. ఓకే, సో ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్.